హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన బాడీలో ఐరన్, ప్రోటీన్ అంటే హెల్దీ ఫ్యాట్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మన మజిల్స్ మంచిగా స్ట్రెంగ్త్గా ఉండాలన్నా, మనం రోజంతా కూడా ఎనర్జీగా వర్క్ చేసుకోవాలన్నా డైలీ ఈ పల్లి బెల్లంతో చేసిన ఒక్క లడ్డు తింటే చాలు, చాలా ఎనర్జెటిక్ అయితే ఉంటాము. సో తయారీ విధానం అయితే చివరి వరకు చూడండి. ఈ ప్రోటీన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మిస్ చేయకోకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇవి చిన్నపిల్లలకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, మజిల్స్ బాగా ఉండాలి, జిమ్కి వెళ్ళి ఇట్లాగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి కానీ ఎవరు తిన్నా కూడా చాలా హెల్దీగా అయితే ఉంటారు. గ్యాస్ మీద ఒక బాండవులు అయితే పెట్టుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల వేరుశనగలు అయితే దీంతో వేసుకొని మంటను సిమ్లో మాత్రమే పెట్టుకొని వేరుశనగలు పూర్తిగా వేగే అంతవరకు కూడా ఇలాగ కలుపుకుంటూ మనం వేపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే మనకు కాలినట్టు ఉంటాయి కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటాయి. సో సిమ్లో పెట్టుకొని టైం పట్టినా సరే ఇట్లాగా మొత్తం కూడా వేపుకోవాలన్నమాట. అప్పుడే మనకు పల్లి లోపలికి కూడా వెళ్ళి మొత్తం కూడా సాఫ్ట్గా మంచిగా అయితే వేగుతాయి. ఈ పల్లీలన్నీ వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి. అవి చల్లారాలి. సో చల్లారిన తర్వాత వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మనకు గ్రౌండ్నట్స్ చేతిలో పెట్టుకొని ఇలాగ ప్రెస్ చేసామంటే పొట్టు ఈజీగా అయితే వదిలిపోతుందన్నమాట. ఇక్కడ నేను అన్నిటికీ కూడా పొట్టు తీయట్లేదండి, సగం తీసి సగం అయితే ఉంచాను. వీటిల్లో కూడా మంచి ప్రోటీన్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు కావాలి అంటే మీరు మొత్తం కూడా తీసుకోవచ్చు, లేదంటే అసలు తీసుకోకుండా కూడా ఇట్లాగైతే వేసుకోవచ్చు. అట్లాగా పొట్టు తీసిన వాటినన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ పల్స్ మోడ్లో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి హై స్పీడ్ అయితే పెట్టకూడదండి, ఎందుకంటే గ్రౌండ్ నట్స్లో నుంచి ఆయిల్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. జస్ట్ 1 సెకండ్ అట్లాగా పల్స్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ అయితే మనం ఇట్లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టుకున్న దాంట్లో నుంచి నేను 1 స్పూన్ పౌడర్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ వేరుశనగలు తీసుకున్నాను కాబట్టి 2 కప్స్కి 1.5 కప్పు బెల్లం తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. గ్రామ్స్లో చెప్పాలి అని అంటే మనం 500 గ్రామ్స్ కానీ గ్రౌండ్నట్స్ తీసుకున్నాము అంటే 250 to 300 గ్రామ్స్ మనకు బెల్లం అయితే సరిపోతుంది. 1.5 కప్పు బెల్లం అయితే నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అలాగే 3 ఇలాచీలు నేను దంచి పొడిని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే పల్స్ మోడ్లో మిక్సీ అయితే పట్టేసుకున్నాను. మనం పూర్తిగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ 1 to 2 సెకండ్స్ అయితే అట్లా యాడ్ చేసుకొని ఇట్లాగ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ మిక్సీ జార్కి ఎడ్జెస్ అంతా కూడా స్పూన్తో ఇట్లాగైతే క్లియర్ చేసుకొని ఏమైనా గడ్డలు ఉంటే ఆ గడ్డల్ని మొత్తం క్లియర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆ పొడిని. ఇప్పుడు నేను ఇందాక 1 స్పూన్ ఈ పౌడర్ అయితే తీసి పెట్టాను కదండి, గ్రౌండ్ నట్ పౌడరు. సో ఆ పౌడర్ అయితే యాడ్ చేసేసి దీంతోనే ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసి 2 కలిసే విధంగా కూడా మొత్తం కూడా కలుపుకోవాలి. ఇప్పుడు దీంతో డ్రై ఫ్రూట్స్ గీ అయితే యాడ్ చేసుకున్నాము. సో దానికోసం మనం ఒక బాండవలు అయితే పెట్టుకొని దాంతో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు అలాగే మెలాన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలి అని అంటే మీరు వేరే నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యిలో వీటిని మంచిగా వేపుకుంటే మనకు టేస్ట్ అని ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లాగా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని మంటనైతే ఆపేసేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, ఆ పిండిలోకి అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఒకేసారి చెయ్యి పెట్టయితే మనం ఇట్లాగా మిక్స్ చేయొద్దు. సో ఫస్ట్ స్పూన్ పెట్టేసి పిండికంతా పట్టేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. మీకు వేడి తగ్గింది అని పట్టుకొని చూసిన తర్వాత మాత్రమే హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే పొడిలో ఏమీ ఉండలు లేకోకుండా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకొని మొత్తం కూడా మనకు ఉండ కట్టేటట్టు కూడా చూసుకోవాలన్నమాట. ఇట్లాగా మొత్తం కూడా విడివిడిగా అయితే పిండి అయితే ఉండాలి, మనకు ఉండలు ఉండకూడదు. సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మనం మన చేతికి పట్టే అంత పిండి అయితే తీసుకొని ఇట్లాగా చిన్న చిన్నగా రౌండ్ బాల్స్ అయితే చేసుకోవాలి. నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కానీ మీరు పిండి తయారు చేసుకుంటే లడ్డూలు ఈజీగా వస్తాయండి. ఇన్ కేస్ మీకు లడ్డు రాలేదు అని అంటే మీరు కాస్త గీ యాడ్ చేసుకొని చేతికి కానీ పిండిలో కానీ ఇట్లాగా ప్రెస్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే మంచిగా లడ్డూలు తయారైపోతాయి. మనం కాస్త ప్రెస్ చేసి ఇట్లాగా బాల్స్ లాగా చేసామంటే దాంతో నుంచి కూడా మనకు ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇరిగిపోకుండా వారం రోజులు ఖచ్చితంగా నిలువ ఉంటాయండి. పిల్లలకి ఇస్తే ఈవినింగ్ స్నాక్గా చక్కగా తినేస్తారనమాట. నేను తీసుకున్న ఈ క్వాంటిటీలో నాకు ఒక 10 లడ్డూలు అయితే ఇట్లాగా చిన్న చిన్న 10 లడ్డూలు అయితే వచ్చాయండి. మీరు ఎక్కువ మందికి చేస్తున్నట్టయితే క్వాంటిటీ అయితే పెంచుకోవచ్చు.
అన్నిటినీ కూడా ఇలాగా రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని గీ వేడిగా ఉంది కాబట్టి మీరు వెంటనే స్టోర్ చేసుకోకుండా ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి వదిలేసేయండి. ఈ 5 మినిట్స్లో ఈ లడ్డూలన్నీ కూడా కాస్త చల్లారిపోతాయి అన్నమాట. చల్లారిపోయిన తర్వాత మనం తీసుకొని కంటైనర్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బయట కూడా ఈజీగా 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. సో నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. చక్కగా ఉంటాయి. లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం డైలీ ఎనర్జీగా ఉండాలి అంటే రోజుకి ఇది ఒక్కటి తింటే చాలన్నమాట. మనం కంప్లీట్ డే అంతా కూడా ఫుల్ ఎనర్జెటిక్గా వర్క్ అయితే చేసుకుంటాము. సో 5 మినిట్స్ తర్వాత నేను వీటిని ఒక బాక్స్లో అయితే పెట్టేసేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా మనం బయట కొనే పని లేకోకుండా మంచిగా ప్రోటీన్ లడ్డూని మనం ఇంట్లోనే అయితే తయారు చేసుకోవచ్చు. సో ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లడ్డూని హ్యాపీగా హెల్దీగా అయితే తినేసేయచ్చు అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.